ఎండాకాలం ఆవకాయల సీజన్ కదండి. పెసర ఆవకాయ ఎలా చూస్తాము. పెసలు ఇలాగా ఒక 2 గ్లాసెస్ తీసుకుని ముక్కుల్లో వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి. కలర్ మాత్రం మారకూడదు. కలర్ మారితే మళ్ళీ ఆవకాయ బాగుండదు. వేయించేసుకున్న తర్వాత మిక్సీ పెట్టేసి జల్లెడ పట్టుకోవాలండి. మెత్త పిండిలాగా జల్లెడ పట్టుకోకపోతే బాగుండదు అనమాట. ఇప్పుడు మనం 2 గ్లాసులు పెసలు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు కారం, 1 గ్లాసే ఉప్పు వేసుకోండి. ఇది రాళ్ళు ఉప్పు అనమాట, మెత్తగా దంచింది. ఉప్పు తర్వాత చూసుకుని వేసుకోవచ్చు అనమాట. 1 గుప్పెడు ఆవపిండి అండి, మిగతాదంతా పెసరపిండి అనమాట. ఇవన్నీ వేసేసుకుని నూనె వేసి ఫస్ట్ కలిపేసుకోవాలండి. దీని కొలతలు ఏమీ ఉండవు అనమాట. మనకి ఆ పిండికి తగ్గట్టుగా కొంచెం ముక్కలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండడం అనమాట. ఏంటంటే ఓట ఎంత వస్తుందో చూసిన తర్వాత అప్పుడు నూనె కలుపుకోవడం అండి. ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేయను అనమాట. నేను ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసి జారుగా కలిపేసేసుకుంటే తర్వాత మరీ నీళ్ళగా అయిపోతుంది అనమాట. ఎంత ఓట వచ్చిందో 3వ రోజుకి తెలుస్తుంది. 3వ రోజు మిగతా ఆయిల్ వేసి కలుపుకోవడం అనమాట. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవడం. ఇందులో మెంతులు వేసుకోవద్దండి, చేదుగా ఉంటాయి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. పెసరపిండికి ఇంగువ ఎందుకో రెండింటికి బైండింగ్ బాగుంటుంది అనమాట. ఇంగువ కూడా కొంచెం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముంగుడాల ఆవకాయ.